హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈ ప్రోడక్ట్ నేను ఆస్ట్రేలియాకి రావడానికంటే ముందు ఇండియాలో తెప్పించుకున్నాను అనమాట. నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. మీ అందరికీ కూడా చూపిద్దాం, మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది వాక్యూమ్ బ్యాగ్స్ అండి. నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్ ఉంది. మీరు దేంట్లో కావాలన్నా తెప్పించుకోవచ్చు. నాకు ఇది అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ 650 రూపీస్ పడింది. 3 జంబో సైజ్ బ్యాగ్స్ అనమాట. దీంట్లో లార్జ్, స్మాల్, మీడియం ఇలా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి, నాకు 692 పడింది. 586 ప్రైజ్ ప్లస్ 100+ ట్యాక్స్ పడింది అనమాట. ఇట్లా వచ్చింది వీటి ప్యాకింగ్. దీంట్లోపల 3 జిప్ లాక్ బ్యాగ్స్ ఇచ్చారు. వాక్యూమ్ బ్యాగ్స్ 3 జంబో సైజు. తర్వాత ఫ్రీగా ఒక వాక్యూమ్ పంప్ ఇచ్చారనమాట. అది కాకుండా నార్మల్ ప్యాక్లో వచ్చే ఒక వాక్యూమ్ పంప్ ఒకటి వచ్చింది. అంటే మొత్తంగా 3 వాక్యూమ్ బ్యాగ్స్, 2 పంప్స్ వచ్చాయి అన్నమాట. ఇదిగోండి, ఓపెన్ చేసి చూస్తేనేమో ఇలా ఉన్నాయి 3 బ్యాగ్స్. ఒక కార్డ్ ఇచ్చారు. ఇది లైఫ్ టైం వ్యారంటీ టైప్ అనమాట. ఇవి జిప్స్ క్లోజ్ చేయడం కోసం చిన్న క్లిప్స్ లాంటివి, ఆ బ్లూ కలర్వి ఉన్నాయి కదా చేతిలో, అవి. ఇది కవర్ అండి. ఇది డబల్ ఫోల్డ్లో మీకు ఇప్పుడు ఈ సైజ్ కనిపిస్తోంది. మొత్తం ఓపెన్ చేస్తే దీనికి డబల్ అవుతుంది సైజు, పెద్దగా ఉంది. దానిపైన కొంచెం ఇన్స్ట్రక్షన్స్ రాశారనమాట. అంటే ఎంతవరకు పెట్టాలి, ఎట్లా పెట్టుకోవాలి అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఇచ్చారు. ఇదిగోండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో మనకు సుమారుగా డబల్ బెడ్షీట్స్ పెద్దవి, తర్వాత పిల్లోస్ అలాంటివి అన్నీ పడతాయి అని దానిపైన అక్కడ రాసి మెన్షన్ చేసి ఉన్నారు. మనం పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి వ్యాక్యూమ్ చేసేసి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేయాలి. నేను పెట్టడానికంటే ముందే అన్నీ టెస్ట్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ కొంచెం జాకెట్స్ పెట్టి వ్యాక్యూమ్ చేసి చూద్దామని అనుకున్నాను. 3 జాకెట్స్ పెట్టాను అనమాట. నాది, మా హస్బెండ్ది, పాపది. కానీ అసలు అది ఎంత కొంచెం అనిపించింది అంటే హాఫ్ కూడా ఫిల్ అవ్వలేదు అని అనిపించింది. అందుకని నేను దాంట్లోకి ఒక పిల్లో కూడా యాడ్ చేశాను. తర్వాత పిల్లో యాడ్ చేసేసి ఇట్లా మనం జిప్ పుల్ చేయాలి. నేను ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్తో జిప్ లాక్ బ్యాగ్ వేసినట్టు వేద్దామని చూశాను. అది క్లోజ్ అవ్వలేదు. తర్వాత అర్థమైంది ఆ క్లిప్స్తోనే క్లోజ్ చేయాలి అని. ఇక్కడ మ్యాక్సిమం ఫిల్ అని ఇచ్చారు కదా, అక్కడ వరకే ఫిల్ చేయాలి. అంతకంటే ఎక్కువ ఫిల్ చేస్తే జిప్ సరిగ్గా క్లోజ్ అవ్వదు, వాక్యూమ్ కూడా మొత్తం వెళ్ళదన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడన్నా చేసేలాగుంటే. దాని తర్వాత ఇట్లా ఈ క్యాప్ని ఓపెన్ చేసేసి పంప్ని దానికి ఇట్లా మనం స్క్రూస్ పెడతాం కదా, అలా పెట్టాలన్నమాట. అంటే ఇట్లా తిప్పాలి, పెట్టి స్క్రూ చేసినట్టు చేయాలి. తర్వాత దాన్ని పంప్ చేయాలి. ఫస్ట్ 3-4 టైమ్స్ చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. అంటే మెషిన్ కొత్తది కాబట్టో లేకపోతే మనకు రాదు కాబట్టో తెలియదు, కానీ కొంచెం కష్టంగా అనిపించింది. నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ప్రాసెస్. ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఎంత స్లోగా అవుతుందో మీకు ఇక్కడ తెలుస్తుందా, కొంచెం కొంచెం ష్రింక్ అవుతుంది చూడండి ఆ పిల్లో మీద. ఇదిగోండి, మొత్తం పంప్ చేసేసిన తర్వాత ఈ రేంజ్కి వచ్చేసింది అనమాట. అప్పడంలాగా అయిపోయింది, మొత్తం ఫ్లాట్గా అయిపోయింది అనమాట. ఇది ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ ప్లేస్ మిగులుతుంది సూట్ కేసులో కానీ దాంట్లో కానీ. నేనైతే మా ముగ్గురి సూట్ కేసెస్లో 3 కవర్స్ పెట్టి ఇట్లే ప్యాక్ చేశాను అనమాట. నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. ఇంకా ట్రావెల్గానే కాదండి, ఇంట్లో కూడా మనం వింటర్లో యూజ్ చేసే జాకెట్స్ కానీ, యూజ్ చేయని పిల్లోస్, బెడ్షీట్స్ అట్లాంటివన్నీ పెట్టి పంప్ చేసి పెడితే మనకు స్పేస్ బాగా సేవ్ అవుతుంది అని అనిపించింది నాకు. దాంతోపాటు అవి పాడవకుండా ఉంటాయి. మంచిగా ఒక నాఫ్థలిన్ బాల్ దాంట్లో వేసేసి మనం పంప్ చేసి పెట్టామంటే నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటాయని అనిపించింది.
నేను పిల్లో ఊరికే చూపించడం కోసమని దీంట్లో పెట్టి ప్యాక్ చేశాను. నిజంగా ఏం ప్యాక్ చేసుకొని తెచ్చుకోలేదు ఆస్ట్రేలియాకి. ఇది మా సూట్ కేసెస్ కన్నా పెద్దగా ఉన్నాయన్నమాట కవర్స్. దీనికన్నా పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి ఇలా ప్యాక్ చేసుకున్నాను. దీనివల్ల సూట్ కేసులో చాలా ప్లేస్ మిగులుతుంది. ఆ మిగిలిన ప్లేస్లో నేను ఏం తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.